గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకం అని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలో 26 సర్గలు పూర్తి చేసాం. 27వ సర్గలో 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 15 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూయంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నా తావదేశ దుష్టాత్మా శక్యో జేతుం సురాసురైః హంతుం చాపి సమాసాద్య వరదానేన దుర్జయః. నారాయణుడు ఇంద్రుని మాటలు విని ఇలా అంటున్నాడు. వరదానం చేత జయింపశక్యం కాని దుష్టుడైన ఈ రావణాసురుణ్ణి సురాసురులు కూడా ఎదిరించి అందరూ కలిపినా కూడా ఓడించజాలరు, చంపజాలరు. సర్వదా సుమహత్కర్మ కరిష్యతి బలోత్కటః రాక్షస పుత్ర సహితో దృష్టమే తన్నిసర్గతః. ఈ రాక్షసుడు, పుత్ర సహితుడైన ఈ రాక్షసుడు అన్ని విధాల గొప్ప పని చేయనున్నాడు. ప్రస్తుత స్థితిని బట్టి అలా కనపడుతున్నది. ఎత్తు మాం త్వమభాషిస్త యుద్ధస్వేతి సురేశ్వర నాహంతం ప్రతియోత్స్యామి రావణం రాక్షసం యుధి. దేవేంద్ర, యుద్ధం చేయమని నన్ను కోరావు, కానీ నేను యుద్ధరంగంలో ఆ రావణుణ్ణి ఎదిరించి యుద్ధం చెయ్యను. అహత్వా సమరే శత్రుం విష్ణు ప్రతినివర్తతే దుర్లభశ్చైవ కామోజ్య వరగుప్త అద్ధిరావణాత్. యుద్ధంలో శత్రువును చంపకుండా నేను వెనక్కు మరలను కదా, మరి వాడినేమో వరం రక్షిస్తూ ఉంది. అంచేత ఇప్పుడు ఈ కోరిక సిద్ధించదు. బ్రహ్మగారు వరం ఇచ్చి ఉన్నాడు కదా. ప్రతిజానే చ దేవేంద్ర తత్సమీపే శతక్రతో భవితాస్మేధాస్యాహం రక్షసో మృత్యు కారణం. ఓ దేవేంద్ర, ఎలా సంబోధిస్తున్నాడు? శతక్రతువులు నిర్వహించిన ఓ దేవేంద్ర, ఈ రాక్షసుణ్ణి ఖచ్చితంగా చంపుతాను. నేను నీకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. అహమేవ నిహంతాస్మి రావణం సపురస్సరం దేవత నందయిష్యామి జ్ఞాత్వా కాలముపాగతం. తగిన సమయం చూచి నేనే పరివార సహితంగా ఈ రావణ్ణి చంపేస్తాను, దేవతలకి ఆనందం కలిగిస్తాను. ఏతత్తే కథితం తత్వం దేవరాజ శచీపతే యుద్ధస్వవేగత్రాస సురైపాసార్థం మహాబల. శచీపతి అయిన ఓ దేవేంద్ర, నీకు ఈ యథార్థ విషయం చెప్పాను. భయపడకుండా దేవతలతో కలిసి రావణుడితో నువ్వు యుద్ధం చెయ్యి. తతో రుద్రాసహాదిత్యావసో మరుతోస్వినౌ సంసద్ధా నిరయస్తూర్ణం రాక్షసానభిత పురాత్. ఆ తర్వాత రుద్రులు, ఆదిత్యులు, వసువులు, మరుతులు, అశ్విని దేవతలు వీళ్ళందరూ కూడా యుద్ధ సన్నిధులై వెంటనే నగరం నుండి రాక్షసులను చుట్టుముట్టడానికి బయలుదేరారు. ఏతస్మిన్నంతరే నాథ శుశ్రువే రాజనీక్ష తస్య రావణ సైన్యస్య ప్రయుద్ధస్య సమంతద. ఇందులో రాత్రి గడిచింది. యుద్ధం చేస్తున్న రావణ సైన్యం ధ్వని నలమూలల నుండి వినవచ్చింది. తే ప్రయుద్ధ మహావీర్యాన్యోన్యం అభివీక్ష వై సంగ్రామమేవాభిముఖాభ్యవర్తంత హృష్టవత్. మహాబల పరాక్రమం గలవాళ్ళైన వాళ్ళు ఎవరు? అటు దేవతలు, ఇటు రాక్షసులు ఒకరినొకరు చూసుకుంటూ యుద్ధ సన్నద్ధులై సంతోషించుతూ యుద్ధరంగానికి వెళ్ళారు. ఇటు నుంచి దేవతలు, అటు నుంచి రాక్షసులు. తతో దైవత సైన్యానం సంక్షోభ సమజాయిత
తదక్షయం మహాసైన్యం దృష్ట్వా సమరమూర్ధని. అప్పుడు యుద్ధరంగంలో అనంతమైన ఆ రక్ష సైన్యాన్ని చూడగానే దేవతల సైన్యంలో సంక్షోభం ఏర్పడింది. చాలా పెద్ద సర్గ. రేపు దీన్ని మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.